ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదూ? మీరందరూ బాగుండాలని నిత్యం నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ఈ పరిచర్యను ప్రేమిస్తున్నారు కనుక మీ ఎదుట ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను. మీ ప్రార్థన వలన నేను, నా కుటుంబము, పరిచర్య క్షేమముగా ఉంది అని మీకు తెలియచేయట్లు సంతోషిస్తున్నాను. అలాగే మేము చేస్తున్న ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆశపడుతున్నాను. మేము ప్రారంభించిన ఈ పరిచర్య మీకెంతో ఆశీర్వాదకరంగా ఉందని తలస్తూ ఉన్నాను. మీకు ఆశీర్వాదకరంగా ఉన్న ఈ పరిచర్య అనేక మందికి తెలియచేయండి. తప్పకుండా మీ వలె అనేక మందిని పాలిభాగస్తులుగా ఈ పరిచర్యలో చేర్చండి. అంతేకాదు, మీరు చూస్తున్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ను అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా ప్రతి దినము దేవుని వాక్యాన్ని మీరు వింటారు. మీ కొరకు వ్యక్తిగతంగా నేను, నా కుటుంబము ప్రార్థన చేస్తాము. కాబట్టి మీరు ఒకవేళ ఎప్పటి వరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న మీరు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ సమాచారాన్ని షేర్ చేసి ప్రతి నిత్యము టెలికాస్ట్ అవుతున్నటువంటి ఈ కృపా సన్నిధి పరిచర్య కూడికలను మీరు డైరెక్ట్గా చూడడానికి దేవుడు అనుకూలపరిచాడు. కాబట్టి ఈ యొక్క ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. తప్పకుండా మీ స్నేహితులకు చెప్తారు కదా, మీ బంధువులకు చెప్తారు కదా, అందరికీ చెప్పండి. ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మహిమ కలిగిన రాజ్యాన్ని స్థాపించుటలో, ప్రచురించుటలో చెయ్యి కలుపుదాం. నా దేవుని వాక్యాన్ని ఈ లోకానికి పంచటంలో మన బాధ్యతగా ఈ యూట్యూబ్ ఛానల్ని అనేక మందికి షేర్ చేద్దాం. తప్పకుండా మీరు దీవించబడినట్లుగానే అనేక మంది కూడా దైవిక ఆశీర్వాదాలతోటి వర్ధిల్లింపబడతారు. అటువంటి దేవుని కృప మీకు కలగాలని మీ దైవజనుడు బ్రదర్ పౌలన్న. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ జనవరి 13వ తేదీ ఉదయం మీతో ప్రభువు ముచ్చటించడానికి కృప చూపించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారు కదూ? అందరూ బాగుండాలి. మీరు, మీ కుటుంబము ఆ దేవదేవుని నీడలో మీరందరూ సంతృప్తిగా ఉండాలని ఆశపడుతున్నాను. నా దేవుడు ఈ ఉదయం మీతో పలుకుచూ ఉన్న మాట మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 18వ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది. నీ దేవుడే నీకు సహాయము చేయను. ఈరోజు దేవుని లేఖనంలో నుండి ఈ అద్భుతమైనటువంటి మాట ఈ ఉదయం నీ చెవున పడవేయడానికి, నీ మనస్సును హత్తుకోవడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఏ విధంగా సహాయం చేస్తాడో తెలుసా? సమూయేలు గ్రంథంలో సమూయేలుతో అంటాడు, 3వ అధ్యాయము 11వ వాక్యంలో, నేను ఇశ్రాయేలీయులను గురించి చేయదలంచినటువంటి కార్యమును చేయబోతున్నాను, నూతన క్రియ చేయబోతున్నాను. ఆ నూతన క్రియ ఎట్లా ఉంటుందంటే, నీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు నీవు అనుభవించేటప్పుడు నీకు కలిగినటువంటి ఆ ఆశ్చర్యమైనటువంటి అద్భుతమును చూసిన ప్రజల యొక్క చెవులు వినలేనంతగా, వాళ్ళు తట్టుకోలేనంతటువంటి ఆశీర్వాదాన్ని ప్రభవిస్తాడు. ఇంకొక మాట ఖచ్చితంగా చెప్పాలంటే అక్కడ వ్రాయబడిన మాట, ఆ కార్యమును గూర్చి విన్నవారు వారి చెవులు గింగురమంటాయి. ఏమంటాయండి? గింగురమంటాయి. మరొక్క మాట వారి నోట రాదు. ఒక ఐటీ వాళ్ళు కానీ,
వేరే డిపార్ట్మెంట్స్ వారు కానీ నీకు కలిగిన ఆశీర్వాదాన్ని చూసి వారి నోటి మీద వేళ్ళు వేసుకుని వారి చెవులు మూసుకోవాల్సిందే, వినలేదా సత్యాన్ని? అంత గొప్ప మహాకార్యము నీ జీవితంలో చేయాలని దేవుడు తలస్తున్నాడు. ఒకవేళ 2024వ సంవత్సరంలో నీ జీవితంలో ఆశించనిది జరగలేదని దిగులు చెందొద్దు. ఈ 2025వ సంవత్సరంలో ఈ ఉదయం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు చేయదలిచిన కార్యము మొదలుపెట్టి పని ప్రారంభించాడు. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా? వివాహం కొరకు ఎదురు చూస్తున్నావా? బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నావా? లేక సొంత గృహం కొరకు ఎదురు చూస్తున్నావా? వ్యాపారంలో ఎదురవుతున్నటువంటి ఒడిదుడుకులను తట్టుకోలేకపోతున్నావా? వాటన్నిటినీ చక్కపరిచేటువంటి పని నా దేవుడు ఈ ఉదయం ప్రారంభించాడు. కనుక ఈ మాటలు విన్న నీవు వెంటనే నీవున్న స్థలములోనే అనుకూలత ఉంటే మోకరించు, లేకపోతే కళ్ళు మూసుకొని ఆకాశం వైపు చేతులు చాపి స్తుతి సింహాసనశీనుడైనటువంటి దేవాతి దేవుని ఎదుట, ప్రభువా నాకు సహాయం చేయడానికి నీవు మా దగ్గరకు వచ్చావా? నీవు ప్రారంభించేటువంటి ఆశీర్వాదం నా జీవితం నెరవేర్చండి, అటువంటి కృప నాకు కలిగింప చేయండి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన ఖచ్చితంగా ప్రారంభించిన పని నీ జీవితంలో నెరవేరుస్తాడు. నెరవేర్చిన ఆ కార్యము అనేక మందికి ఆశ్చర్యము పుట్టించేటువంటి అద్భుతము నీ జీవితంలో దేవుడు చేస్తాడు. అటువంటి కృప, అటువంటి కరుణ నా దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.